కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది ప్రతినిధులు తాజాగా కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళతో కూడా కూర్చుని ఫైనల్గా ఒక పిక్చర్ ప్రిపేర్ చేసుకున్నారు. వాళ్ళ అంచనా ప్రకారం 125 నుంచి 135 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం ఖాయం అన్నటువంటి అంచనాకు వచ్చారు. ప్రతి ఒక్క కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రతినిధి చేసిన ప్రయత్నం ఫలించింది. ఎందుకంటే అస్తిత్వ సమస్య అన్నటువంటి పాయింట్ ఏదైతే తెలంగాణలో కమ్మ సామాజిక వర్గ ప్రాతినిధ్యం పూర్తిగా కోల్పోవడం, కాంగ్రెస్ మీదనో బీజేపీ మీదనో ఆధారపడాల్సిన పరిస్థితి, బీఆర్ఎస్ మీదనో ఆధారపడాల్సిన పరిస్థితి రావడం, అక్కడ ప్రాథమికమైనటువంటి ఒకనాడు ఒక కీలక పాత్ర పోషించినటువంటిది దెబ్బతిన్న ఇంపాక్ట్, దానికి తోడుగా జగన్ వచ్చాక కమ్మ సామాజిక వర్గాన్ని అణచివేస్తున్నారన్నటువంటి కసి ప్రతి ఒక్కళ్ళలో వ్యక్తం అవడం వల్ల ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క కమ్మ సామాజిక వర్గం 100కి 100% తెలుగుదేశం పార్టీకి, జనసేన బీజేపీ కూటమికే ఓట్లేశారు. అదే సందర్భంలో తాము తీసుకెళ్ళినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, జగన్ వల్ల రాష్ట్ర నాశనం అయిపోతుందనేటువంటిది ఏదైతే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యాపార వర్గాలు, వైద్య వర్గాలు, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి విద్యా వర్గాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర అన్ని విభాగాలలో కూడా అంటే వైద్యులు ఉన్నారంటే, హాస్పిటల్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ పేషెంట్లకి, స్కూళ్ళు నడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులకి, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళ కస్టమర్లని కన్విన్స్ చేయడానికి పూర్తి స్థాయి శ్రమించారు. ఖచ్చితంగా జగన్ ఓటమి ఖాయం అన్నటువంటిది వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. అంచనా అయితే ఆ రేంజ్లో ఉంది.